ఫ్రెండ్స్ టెక్నోస్ 2127 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 5, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. అండ్ రేపు టెక్ న్యూస్ అయితే ఉండదు. రేపు 2 వీడియోస్ అయితే ఉన్నాయి. మోటోలో H70 ఫ్యూజన్ రావచ్చు అండ్ S26 ప్లస్ కూడా రావచ్చు. సో అందుకే టెక్ న్యూస్ అయితే చేయట్లేదు. ఈరోజు న్యూస్లోకి వెళ్తే చాలా మంది వెయిట్ చేస్తున్న మ్యాక్బుక్, బడ్జెట్ మ్యాక్బుక్ అంటున్నారు కదా యాపిల్ వాళ్ళు, అదైతే వచ్చింది. మ్యాక్బుక్ నియో అని చెప్పేసి దీనికి పేరు అయితే పెట్టారు. అండ్ దీని కాస్ట్ చూస్తే 69,900 రూపాయలు పెట్టారు. అది కూడా 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. ఇది ఎక్కడ బడ్జెట్ మనకేం అర్థం కావట్లా. సేమ్ ప్రైస్కి 16GB ర్యామ్ 256GB ఇంకా బెటర్ ప్రాసెసర్ యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2 అయితే వస్తుంది 70,000 దగ్గరలో. ఇది చాలా బెటర్ దీంతో కంపేర్ చేస్తే. అండ్ బడ్జెట్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేసిన ఒక 50,000 దగ్గరలో తీసుకొని వస్తారేమో అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే దీనిలో iPhone 16 Proలో ఏదైతే ప్రాసెసర్ యూస్ చేశారో ఆ ప్రాసెసర్ యూస్ చేశారు. A18 Pro చిప్ అయితే యూస్ చేశారు. దానిలో 6 కోర్ GPU ఉంటే దీన్ని 5 కోర్ చేశారు. ఇంకా ఒక కోర్ తగ్గింది. 6 కోర్ CPU 5 కోర్ GPUతో వస్తుంది ఈ మ్యాక్బుక్ నియోలో ఉన్న A18 Pro చిప్. అండ్ డిస్ప్లే వచ్చేసరికి LCD డిస్ప్లే 2.5K రిజల్యూషన్తో వస్తుంది. కెమెరా కూడా ఉంది, ఫుల్ HD కెమెరా, వీడియో కాల్స్ ఇలాంటివి మాట్లాడడానికి. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే థండర్బోల్ట్ అయితే లేదు. 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి, ఒకటి Type-2 ఒక Type-3. Type-3కి మీరు డిస్ప్లే ఎక్స్టర్నల్ డిస్ప్లే అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అదే మన మ్యాక్బుక్ ఎయిర్ M2 ఇట్లాంటివి చూసుకుంటే వాటిలో మనకి థండర్బోల్ట్ పోర్ట్ అయితే ఉంటుంది. దీనిలో అది కూడా లేదు, అది కూడా వీకేశారు. అండ్ ఇంకో టచ్ ID కూడా ఉండదు. బేస్ మోడల్ తీసుకుంటే మీకు టచ్ ID ఉండదు. 8GB ర్యామ్ 256GB మోడల్లో. ఒకవేళ మీరు 8GB ర్యామ్ 512GB మోడల్కి వెళ్తే దానిలో మీకు టచ్ ID అయితే ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసరికి 79,900 రూపాయలు. బ్యాటరీ విషయానికి వస్తే 36.5 Wh బ్యాటరీ, ఛార్జింగ్ ఓన్లీ 20 వాట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ల్యాప్టాప్కి అయితే లేదు. ఈవెన్ బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా ఉండదు. నైట్ టైం మీరు కీబోర్డ్ యూస్ చేయాలంటే బ్యాక్ లైట్ అయితే ఏమి ఉండదు. కీస్ కనపడడం కూడా కష్టం అవుతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దీనిలో. ప్రైస్ మాత్రం 69,900 రూపీస్. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఆఫర్లో మీకు 10,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. 8GB ర్యామ్ 256GB మోడల్ స్టూడెంట్స్కి 59,900 రూపాయలకి అయితే వస్తుంది. ఇది ఒకవేళ 50,000 రూపాయలు లోపు వస్తే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఎవరికి ఇది సెట్ అయ్యిద్ది అంటే మాత్రం ఎవరైతే స్టూడెంట్స్ ఓన్లీ బ్రౌజింగ్ చేస్తూ ఉంటారో, వీడియోస్ చూడడం కానీ బ్రౌజింగ్ చేయడం కానీ జనరల్ యూస్కి యూస్ చేస్తారో వాళ్ళకి సెట్ అయ్యిద్ది. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్స్ ఏమైనా రన్ చేయాలనుకుంటున్నారు, ఫోటోషాప్ కానీ ప్రీమియర్ ప్రో కానీ ఎడిటింగ్ ఇలాంటివి చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఇంకా ఏమన్నా మీకు స్టడీకి సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి వాటిని రన్ చేయాలనుకుంటే మాత్రం ఈ మ్యాక్బుక్ అయితే సెట్ అవ్వదు. జనరల్ యూస్కి అయితే ఈ మ్యాక్బుక్ అయితే సెట్ అయ్యింది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్ తక్కువ రేట్కి అయితే వస్తుంది. నార్మల్ ప్రైస్ దీనిది 10,999 రూపాయలు ఉంది. దీని మీద 1,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 2,499 రూపాయలు వచ్చేసరికి బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. మొత్తం కలిపి 7,499 రూపాయలకి నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ ఇది. 7,500 రూపాయలకి వాటర్ ప్యూరిఫైయర్ అయితే వస్తుంది. మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి నథింగ్ 4A ఈ రోజు లాంచ్ అవుతుంది. 4A Pro చూస్తే నథింగ్ ఫోన్ 3 గుర్తొస్తుంది. బ్యాక్ సైడ్ మనకి గ్లిఫ్ మ్యాట్రిక్స్ అయితే కనిపిస్తూ ఉంది. వీళ్ళు అప్పుడే చెప్పారు బడ్జెట్ ఫోన్స్ లో మీకు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉంటాయి అని చెప్పేసి. చూడడానికి నథింగ్ ఫోన్ 3 డిజైన్ లాగా కనిపిస్తా ఉంది బ్యాక్ సైడ్ నుంచి చూస్తూ ఉంటే. నథింగ్ 4A వీడియో అయితే మన ఛానల్ రాదు. ఒకవేళ మీరు కంప్లీట్ వీడియో చేయాలనుకుంటే కాంతన్ ఛానల్ అయితే వస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నథింగ్ 4A Pro చేస్తాను నేను మార్చ్ 3rd వీక్ లో అట్లా. ఆ వీడియోలోనే 4A గురించి కూడా కవర్ చేస్తాను. ప్రజెంట్ 4A గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది 7H Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా ఉంటే టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5400 mAh బ్యాటరీ, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీనిలో మైనస్ ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ ఉండదు. IP64 రేటింగ్తో అయితే వస్తుంది. ప్రైస్ 32,000 అంటే 31,999 బేస్ ప్రైస్. దీని మీద ఆఫర్స్ ఇవన్నీ కలుపుకొని బ్యాంక్ ఆఫర్స్ కానీ ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకొని 25,000 దాకా రావచ్చు అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. నథింగ్ 4A Pro వచ్చేసరికి ప్రైస్ 39,999 రూపాయలు పెట్టారు. అండ్ దాని మీద ఆఫర్ వచ్చేసరికి జస్ట్ 4,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ వస్తుంది. మార్చి 27వ తారీఖు నుంచి సేల్కి అయితే వస్తుంది. ఇది 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా 5400 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్ వైడ్ ఛార్జింగ్ తో వస్తుంది. ప్రైజెస్ అయితే మాత్రం చాలా ఎక్కువ పెట్టారు. నెక్స్ట్ మనకి Pixel 10 సిరీస్ మనం చూస్తే ఎయిర్ డ్రాప్ ఫీచర్ అయితే ఉంటుంది. మీరు యాపిల్ ఫోన్స్ నుంచి ఎయిర్ డ్రాప్ ఎలా చేస్తారు మ్యాక్బుక్స్ కి ఇట్లా, అలా మనం డైరెక్ట్ Pixel ఫోన్స్ నుంచి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫీచర్ ఒప్పో కూడా తీసుకురాబోతుంది. ఫస్ట్ శాంసంగ్ తీసుకొస్తుందేమో అనుకున్నాం గూగుల్ తర్వాత, కానీ ఒప్పో అయితే వర్క్ చేస్తుంది. ఏప్రిల్ మే ఈ టైంకి ఒప్పో డైరెక్ట్గా మనం ఒప్పో ఫోన్స్ నుంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు మ్యాక్బుక్స్ కానీ ఐఫోన్స్ కానీ పిక్చర్ యూస్ చేసి మనం మన ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మన ఫైల్స్ని యాపిల్ ఐఫోన్ కానీ మ్యాక్బుక్ కానీ పంపించవచ్చు. ఇది పిక్సెల్ ఫోన్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. ఎందుకంటే నేను యూజ్ చేసేది మ్యాక్ ఫోన్ యూజ్ చేస్తుంది మాత్రం పిక్సెల్ ఫోన్. దాని నుంచి ఫొటోస్ వీడియోస్ ఏమైనా తీసాను అనుకోండి, దాన్ని నేను ఈజీగా షేర్ చేసుకోగలుగుతున్నా మ్యాక్బుక్కి. ఈ ఫీచర్ శాంసంగ్ కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే శాంసంగ్ వెళ్ళాలనుకుంటున్నాను నేను. శాంసంగ్లో ఈ ఫీచర్ అయితే లేదు. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ N6 లీక్ అయింది. ఇది
క్రీజ్లెస్ ఫోల్డబుల్ ఫోన్ అనమాట. యాపిల్ తీసుకొస్తుందని చెప్పేసి అనుకున్నాం. యాపిల్ ఆల్ట్రా అని చెప్పేసి సెప్టెంబర్లో వస్తుంది. మోస్ట్లీ యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్, క్రీజ్ అయితే ఉండదు. ఒప్పో Find N6 చూసినా మనకి అసలు క్రీజ్ అయితే కనిపించట్లేదు. మేబీ ఫస్ట్ అయితే వస్తుంది. ఇది చైనాలో ఫస్ట్ లాంచ్ చేస్తారు. గ్లోబల్ గా అయితే రాదు, ఇండియాకి అయితే మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి యాపిల్ కంటే ముందు ఈ ఫోన్ అయితే వస్తుంది, క్రీజ్ లేకుండా ఫోల్డబుల్ ఫోన్. నెక్స్ట్ వాట్సాప్ నుంచి వాట్సాప్ ప్లస్ అని చెప్పేసి ఒక కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకొని వచ్చింది. €4 దీని ప్రైస్ అయితే, అంటే 400 to 450 మధ్యలో అయితే ఉంటుంది. ఇండియా కూడా దీన్ని తీసుకొని రావచ్చు. ఇండియాలో కొద్దిగా తక్కువ రేట్ అయితే ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు యాడ్స్ వస్తున్నాయి. వాట్సాప్ లో కూడా మీకు స్టోరీస్ చూసినప్పుడు అక్కడ యాడ్స్ వస్తున్నాయి కదా, అవి రావు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల మీకు నార్మల్ గా మనం వాట్సాప్ యూస్ చేసే వాళ్ళు 3 చార్ట్స్ మనం పిన్ చేసుకోగలం. ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు 20 చార్ట్స్ వరకు పిన్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు యాప్ ఐకాన్ మార్చుకోవచ్చు. ఇది చూడొచ్చు, డిఫరెంట్ ఐకాన్స్ కనిపిస్తున్నాయి మీకు. అండ్ యాప్ థీమ్ కూడా మార్చుకోవచ్చు. మనకు ఓన్లీ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్ ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన థీమ్ అయితే సెట్ చేసుకోవచ్చు యాప్ కి అండ్ ఐకాన్ కి. అండ్ దాంతోపాటు రింగ్ టోన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. స్పెషల్ గా కొన్ని రింగ్ టోన్స్ కూడా ఇస్తున్నారు, వాటిని కూడా మీరు కాల్ వచ్చినప్పుడు అట్లాంటి వాటికి సెట్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి వాట్సాప్ ప్లస్ మెంబర్స్కి. నెక్స్ట్ సెకండ్ ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే సలీం అడుగుతున్నారు, S26 Ultra ఉన్న కొత్త ఏ ఫీచర్స్ S25 Ultraకి అప్డేట్లో ఇస్తారా? ఇప్పుడు ఏ మొబైల్ తీసుకోవడం బెస్ట్, S26 Ultra S25 Ultra? ఏ ఫీచర్స్ అయితే రావచ్చు, ఆ ప్రైవసీ డిస్ప్లే ఉంది కదా అదైతే రాదు. ప్రెజెంట్ అయితే మాత్రం నా దృష్టిలో S25 Ultra మంచి ఫోన్, కాకపోతే ఇప్పుడు కనుక్కండి, వెయిట్ చేయండి దసరా సేల్ కోసం. ఈసారి 70,000కి అట్లా రాకపోవచ్చు, కానీ S24 Ultra లాగా ఒక 80,000 ఆ రేంజ్ కూడా రావచ్చు. S25 Ultra చాలా మంచి ఫోన్ అవుతుంది. సో బెటర్ వెయిట్ చేయండి, మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు మీకు ఇంకా తక్కువలో పడుతుంది. కొన్ని రోజులు వెయిట్ చేయండి, కొన్ని నెలలు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. ఈ పేటెంట్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఎక్స్బాక్స్ ఉంటాయి కదా, ప్లే స్టేషన్ అట్లాగా ఎక్స్బాక్స్ అలా ఉంటుంది మైక్రోసాఫ్ట్ కి. సో ఎక్స్బాక్స్ లో మనం గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి, గేమ్స్ ఆడుతున్నప్పుడు మధ్యలో ఎక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు అన్చార్టెడ్ లాంటి గేమ్ మీరు ఆడుతున్నప్పుడు చాలా పజిల్స్ అయితే ఉంటాయి, మధ్యలో స్ట్రక్ అయిపోతారు. చాలా మంది ఏం చేస్తారు, మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి వీడియో చూడడం, లేకపోతే దాని గురించి గూగుల్లో ఎతకడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. అట్లా కాకుండా వీళ్ళు అక్కడ హెల్ప్ చేస్తారు అనమాట. మీరు గేమ్ లో స్ట్రక్ అయిపోయారు అనుకోండి, గేమ్ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడ మీకు ఏ సహాయంతో కానీ ఏ అసిస్టెంట్ అయినా ఉంటుంది, లేకపోతే కొంతమంది వీళ్ళు హైర్ చేసుకుంటారు అనమాట, మనుషులు అంటే హ్యూమన్ కూడా ఉంటారు. సో వాళ్ళు మీ కంట్రోలర్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. వాళ్ళు మీ ప్లేస్లో ఏ అయినా ఆడుతుంది, లేకపోతే హ్యూమన్స్ అయినా ఆడతారు. మీ ప్లేస్లో వాళ్ళు ఆ పజిల్ని సాల్వ్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకెళ్తారు. మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి అదే లెవెల్ వదిలేస్తారు, మళ్ళీ మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు ఆ లెవెల్ని. సో ఇట్లా మైక్రోసాఫ్ట్ ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. మేబీ దీని ఫ్యూచర్లో ఎక్స్బాక్స్లో తీసుకొని రావచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక మూమెంట్ బాగా నడుస్తుంది, క్విట్ చాట్ జీపీటీ అని చెప్పేసి. ముఖ్యంగా ఎక్స్లో చూస్తే మీకు క్విట్ చాట్ జీపీటీ అని కనిపిస్తూ ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే చాట్ జీపీటీకి US గవర్నమెంట్ మధ్య ఒక ఒప్పందం అయితే జరిగింది. ఈ ఒప్పందం వచ్చేసరికి $25 million చెల్లించింది చాట్ జీపీటీ వాళ్ళు. $25 million అయితే ఇచ్చారు గవర్నమెంట్కి. ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు చాట్ జీపీటీని మిలిటరీ సర్వేలెన్స్లో యూజ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఈ ఇమిగ్రేషన్ ఉంటుంది, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా దీన్ని అయితే యూజ్ చేస్తారు. దీనివల్ల ఎందుకు ఈ ఉద్యమం స్టార్ట్ అయింది క్విట్ చాట్ జీపీటీ అంటే, అమెరికా నుంచి చాలా మందిని డీపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు AI కూడా తోడైంది అనుకోండి ఇమిగ్రేషన్ వాటికి, ఇంకా వీళ్ళు ఎక్కువ మందిని డీపోర్ట్ చేసేయచ్చు, ఎక్కువ మందిని ఐడెంటిఫై చేయగలదు AI కాబట్టి ఎక్కువ మంది డీపోర్ట్ అవ్వచ్చు. దీనివల్ల ఈ ఉద్యమం స్టార్ట్ అయింది క్విట్ చాట్ జీపీటీ అని చెప్పేసి. దీనివల్ల దగ్గర $14 billion వరకు వీళ్ళకి లాస్ అయితే రావచ్చు. చాలా మంది ఆల్టర్నేట్స్ కూడా చూసుకుంటూ ఉన్నారు, క్లౌడ్ AI అని చెప్పేసి, లేకపోతే గ్రాక్ కానీ జెమినై కానీ ఇట్లాంటివి అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఈ ఆఫర్ యాంట్రోపిక్ అయితే వెళ్ళింది. క్లౌడ్ AI ఉంటుంది కదా, యాంట్రోపిక్ వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. ఇది మాకు అంత బాగా అనిపించలేదు అని చెప్పేసి డీల్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. దీన్ని చాట్ జీపీటీ వాళ్ళు తీసుకున్నారు. మీరు ఏ చాట్ బాట్స్ని అసలు దేనికి యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇండియాలో ముఖ్యంగా ఇండియన్స్ మీద 2 సంస్థలు సర్వే చేసినాయి, గ్లీడన్ అని చెప్పేసి, ఇప్సాస్ అని చెప్పేసి. వీళ్ళు సర్వే చేశారు, ఒక 1500 మందిని తీసుకున్నారన్నమాట. ముఖ్యంగా యూత్ని తీసుకున్నారు. వీళ్ళు ఏం వెతుకుతున్నారు, ఎక్కువ ఏం సర్వే చేస్తున్నారు ఏ గురించి అంటే మొత్తం భూత పురాణం అనమాట. ఏమీ లేదు, స్టడీకి సంబంధించి కానీ వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కానీ ఇట్లాంటి వాటికి ఏమి యూజ్ చేయట్లేదు. డీప్ ఫేక్ చేయడం, వాటిని కూడా సెలెక్టివ్ చార్ట్స్ చేయడం AI తోటి, ఇట్లా ఉంటాయి కదా, ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా సో ఇట్లాంటివి ఎక్కువ అడుగుతున్నారు, దాంతో ఎక్కువ అలాగే ఇంటరాక్ట్ అవుతున్నారు అనమాట. ఇట్లా ఇండియాలో ఎక్కువ మంది యూత్ AIని ఇలా వాడుతున్నారని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 16 ఎవరు కొన్నారు అసలు? iPhone 17 వచ్చింది, 16 చాలా మందికి అసలు నచ్చలేదు, దాని ప్రైస్ నచ్చలేదు, దాని ఫీచర్స్ నచ్చలేదు. ఎవరు కొన్నారంటే అది చాలా బాగా కొంటున్నారని చెప్పేసి కౌంటర్ పాయింట్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా అమెరికాలో, జపాన్లో ఆల్మోస్ట్ 63% ఈ 2 దేశాల్లోనే సేల్ అయిందంట అది. అండ్ మిగిలిన 37% అన్ని దేశాలలో సేల్ అయింది. అండ్ 17 కూడా డిమాండ్ అయితే ఉంటుంది, 17 కూడా అంత తీసి పడే
ఫోన్ అయితే కాదు, జనాలు అయితే కొంటారు. 17 కూడా బాగానే సేల్స్ ఉంటాయి. కౌంటర్ బ్రాండ్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇదివైతే ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో అయితే కలుద్దాం. వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. రేపు 1 కానీ 2 కానీ వస్తాయి. ఎల్లుండి మళ్ళీ ఇంకోటి వస్తుంది. మొత్తంగా 3 వీడియోస్ అయితే నెక్స్ట్ 2 డేస్లో అయితే వస్తాయి మన ఛానల్లో. టెక్ న్యూస్ మాత్రం మండే అయితే వస్తుంది. సో మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కదా, అప్పటివరకు సెలవు. బాయ్.